హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పే మీకు అప్డేట్ ఏంటంటే, ఉపాధి కూలీలకు ఎవరైతే పోతున్నారో వాళ్ళకైతే ఈ అప్డేట్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉపాధి హామీ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడం విధానానికైతే ఒక యాప్ అయితే ప్రభుత్వం వదిలింది ఫ్రెండ్స్. ఆ యాప్ ఏదనేది చెప్తాను. అలాగే దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని కూడా చెప్తాను. దాన్ని ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని అయితే మీకు నేను పూర్తి వివరాలు అయితే అందిస్తాను ఫ్రెండ్స్. ఆ యాప్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఏంటంటే, ఉపాధి కూలీల హామీ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడం ఎలా. ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఉపాధి కూలీలు ప్రయోజనకరంగా జన్మన్ మరేగా అనే యాప్ని కూలీ డబ్బులు జమ అయ్యా లేదా సులభంగా తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉపయోగించాలనేది మీకు నేను పూర్తిగా అప్డేట్ అయితే అందిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం, గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా పూర్తిగా అయితే మనం వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల వరకు మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చిన సమాచారం ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలందరికీ ఏడాదికి 100 రోజులు పని కల్పిస్తున్నారు. అలాగే పారదర్శకంగా పెంచిన అక్రమాలకు తావనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సర్కరణలు తీసుకొస్తున్నాయి. కూలీలు వేతనాలు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడికి బ్యాంక్ అకౌంట్లో, పోస్టాఫీస్ ఖాతాల్లో తెరిచి నేరుగా చెల్లిస్తున్నారు. అయితే ఒకరికే 2-3 అకౌంట్ ఉండడంతో ఎందులో జమ చేశారో తెలుసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో ఉపాధి కూలీలు కూడా ప్రయోజనకంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త జన్మన్ మరేగా అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మనరేగా అనే యాప్ను తీసుకొచ్చిందనమాట. ఈ యాప్ని ఆర్థిక సంవత్సరం ఉన్నటువంటి కనీసం 25 రోజులుగా అయితే పని దినాలని పూర్తి చేసి అయితే ఉండాలి. ఆ కూలీ మాత్రమే ఇది ఓపెన్ అవుతుందన్నమాట. అయితే ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని దినాలను పూర్తి చేసిన కూలీలకు మాత్రమే ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా అర్హులకు నమోదు చేస్తున్నారు. పలువురు ఉపాధి కూలీలకు తమ పేర్లు అర్హులు జాబితాలో కనిపించకపోవడంతో తాము పని దినాలను పూర్తి చేశామో లేదో అని తెలుసుకునేందుకు కూడా అధికారులను తరచూ సంప్రదిస్తూ ఉంటారు. కూలీలు బిల్లులు చెల్లింపులను సరిచూసుకుంటున్నారు. అయితే వీరంతా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేయకుండా జన్మన్ మరేగా అనే యాప్ను సాయంతో స్మార్ట్ ఫోన్లోనే సమాచారం తెలుసుకోవచ్చు అనేసి ఉపాధి హామీ సిబ్బంది కూడా సూచిస్తున్నారు. అయితే ఈ జన్మన్ మరేగా అనే యాప్ని ప్లేస్టోర్లో కానీ మీరు చూస్తే ఉంటుంది. ఆ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి మీరు కానీ ఆ జన్మన్ మరేగా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే, మనం ఇప్పుడు మీకు చూస్తున్నట్టు యాప్ ఇలా ఉంటుందన్నమాట. దాంట్లో రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎలా చేసుకోవాలని, ఎలా ఉపయోగించాలనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ యాప్లో రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ 3 గీతలు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేయడం. ఇక్కడ ఫోన్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. పేరు ఇట్లా ఇచ్చుకోవాల్సిన వాళ్ళని నేను రిజిస్ట్రేషన్ అయ్యాను కాబట్టి నా పేరు అన్నీ వచ్చాయండి. కాబట్టి మీ జిల్లాని ఎంచుకోండి. తర్వాత చూడండి, స్టేట్, మీ స్టేట్ని తీసుకోండి. తర్వాత చూడండి, మీ జిల్లాని ఎంచుకోండి. తర్వాత మీ మండలాన్ని ఎంచుకోండి. తర్వాత మీరు ఎన్జిఓ స్టాఫ్ అని పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారని మీ పిన్ మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా కొట్టారంటే ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది సబ్మిట్ కొట్టారనుకోండి, సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత ఓకే, చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైతే పిన్ సెట్ చేసుకుంటారో ఆ పిన్ మీద ఆ పిన్ కొట్టి సబ్మిట్ చేశారనుకోండి, ఇక్కడ మీ ఉపాధి హామీ కింద మీ పేరు, మీ నెంబర్ అన్నీ వస్తాయన్నమాట. చూడండి, ఇక్కడ పేర్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ అటెండెన్స్ మీకు వేసారు లేదనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. చూడండి, మీ పేమెంట్స్, ఎవరైతే పేమెంట్స్ వెళ్ళి ఉంటారో ఆ పేమెంట్స్ విషయాన్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చూడండి, పేమెంట్లు వేసారా లేదనే విషయాన్ని కూడా ఇక్కడ పూర్తిగా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలా ఉపయోగించుకునే విధానం. దీన్ని ఇలా ఉపయోగించుకునేసి మీరు పూర్తిగా దీన్ని మీటువంటి మీ కూలీల డబ్బులు పడ్డాయో లేదో, మీకు హాజరు వేసారు లేదనే విషయాన్ని కూడా దీంట్లో పూర్తిగా వివరాలు అయితే మీకు వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ కూడా మీకు తెలియకపోతే
ఇక్కడ చూడండి, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది. తెలుగు కావాలంటే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ వస్తుంది. చూడండి, ఇంగ్లీష్లో తెలుగులో కావాలన్నా వస్తుంది. కాబట్టి మీరు లాంగ్వేజ్ కూడా మార్చుకొని మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఉపాధి కూలీ పనులు డబ్బులు పడ్డాయో లేదో చూసుకొని, మీకు పడకపోతే మీరు అడిగేదానికి కూడా మీ ఫీల్డ్ లిస్ట్ అడిగేదానికి కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి వెంటనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని జన్మన్ మరేగా అనే యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఉపాధి హామీ కూలీ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయి అనేది మీరు చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.